నమస్కారం మానస న్యూస్ కి స్వాగతం. లీనస్ సర్వీస్ ఆర్గనైజేషన్ డిస్ట్రిక్ట్ భాగ్యనగర్ తెలంగాణ స్టేట్ 1 మహిళల సమావేశం ఏ శైలజ రామ్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లయన్స్ భవన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ యొక్క ఆర్గనైజేషన్ కేవలం మహిళల సమస్యల గురించి, వికలాంగులకి, పాఠశాల ఉన్నవారికి, ఓల్డ్ ఏజ్ హోమ్ మహిళా వారికి, హాస్టల్లో ఉన్న మహిళలకి ఏ సమస్య అయినా మాకు తోచిన సహాయం చేస్తుంటామని తెలిపారు. మా ఈ ఆర్గనైజేషన్ ఇండియాలోనే కాక దేశాల్లో కూడా ఉన్నాయని తెలిపారు. మరి ఏ మహిళకైనా ఎటువంటి సమస్య ఉన్నా మా ఈ ఆర్గనైజేషన్ ఆదుకుంటుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సెటిల్డ్ ఇన్ డిఫరెంట్ ప్రొఫెషన్స్, housewives also there, and doctors and advocates, lawyers and engineers, and so many professional doing people also there. But everybody, some of our income and some of our time we are incurring to do the service to the society, and every year one district president will be there. So this year I am Shailaja Ram, district president of this లీనస్ Service Organization, and my logo will be there, one badge will be there as a recognition of the లీనస్ member. So this is aim to serve is this year's logo, and next year another district president, she will form her own cabinet members, and her logo and her motto will be different. So whatever it is there, our main motto is to serve to the society. So we will do orphanage homes, we will visit, and old age homes we will visit, and we will do the best whatever we can, and we will take care of the street people also, and beggars like that also we are gathering, and we are trying to help them by giving food, clothes, and making them to join in some shelter areas like that. ఇది మాది కేవలం సేవా సంస్థే, నాన్ ప్రాఫిటబుల్ ఎన్జిఓ లాగా అనమాట. మేమందరం ఓన్లీ మహిళలు మాత్రమే ఉంటాము. ఆల్ ఓవర్ ఇండియా ప్రతి స్టేట్లో కవర్ అయి ఉన్నాయి మా క్లబ్స్, ప్రతి డిస్ట్రిక్ట్ ప్రతి చోట్ల ఉన్నాయి. ప్రతి సంవత్సరానికి ఒకసారి ఇక్కడ ఈరోజు చేసుకున్నట్లు డిస్ట్రిక్ట్ కన్వెన్షన్ లాగానే ఆల్ ఇండియాలో కూడా ప్రతి సంవత్సరం ఒకసారి చేసుకుంటాం. ఒక్కోసారి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క క్యాపిటల్లో అలా జరుగుతుంది. మొన్ననే ఎంపీలో ఖజురహోలో చేసుకొని వచ్చాము, సత్నా అన్న టౌన్లో. అలా ప్రతి సంవత్సరం. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వచ్చే సంవత్సరం మేము ఇక్కడే హైదరాబాద్లో పోస్ట్ చేయబోతున్నాం ఆల్ ఇండియా సర్వీస్ ఆర్గనైజేషన్ని, లీనస్ సర్వీస్ ఆర్గనైజేషన్ అని. మొత్తం ఆల్ ఓవర్ ద ఇండియా వస్తారు, ఒక 600 వరకు పార్టిసిపేట్స్ వస్తారు. అప్పుడు కూడా మీరు వచ్చి మా సేవా కార్యక్రమాలను చూసి అందరికీ అందుబాటులోకి చేయండి. మేము చేస్తున్నది ఏంటంటే, మేము పబ్లిసిటీ ఇచ్చుకోము జనరల్గా, కానీ ఇవ్వాలి, ఇస్తే నలుగురికి తెలిసి ఇంకా మాకు కొత్త మెంబర్లు వస్తారు. వీలైనంత వరకు పేపర్ కవరేజ్ చేస్తున్నాము. మీరు వచ్చినందుకు, వాలంటీర్గా వచ్చి మాకు ఇలా మీడియా కవరేజ్ ఇస్తున్నందుకు మేము చాలా కృతజ్ఞతలు అయి ఉంటాము. చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే మా కార్యక్రమాలు ఏంటంటే, ఆమె చెప్పినట్టు మాకు అడాప్టెడ్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, సేవా సెంటర్స్ ఉన్నాయి, ఆర్ఫనేజ్ హోమ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. మేము రెగ్యులర్గా వెళ్ళి వాటిని విజిట్ చేస్తూ మేము చేయగలిగినవి చేస్తుంటాము. అలాగే హ్యాండిక్యాప్డ్ బ్లైండ్ పిల్లలు, నేనైతే నాకు ఇష్టమైనది అదండి. ప్రతి సంవత్సరం కాళ్ళు లేని వాళ్ళకి, చేతులు లేని వాళ్ళకి ఆర్టిఫిషియల్ లింబ్స్ ఇస్తూ ఉంటాను. ప్రతి సంవత్సరం కనీసం ఒక 30-40 మందికి ఇస్తూ ఉంటాను. అలాగే హాస్టల్స్ కూడా వెళ్ళి వాళ్ళకి ఏది అవసరమో కనుక్కొని అది ఇస్తూ ఉంటాను. మరి ఇలాంటివన్నీ చేస్తున్నాం కనుక మేము అందులోనే మునిగి తేలుతున్నాం. కొత్త వాళ్ళని కూడా మేము ఇందులోకి ఆహ్వానిస్తున్నాము. కమిటెడ్నెస్ ఉండాలి, సేవ అనేది అదే దృక్పథంతో రావాలి. ఇక్కడ మాకు ఏది సొంత లాభం అనేది లేదు, ఆ ఆలోచన కూడా మా మనసులో ఉండదు. మేడం, ఈ ఆర్గనైజేషన్ ఎన్ని ఇయర్స్ నుంచి స్థాపిస్తున్నారు? ఇది మొదటి నుంచి చాలా 1971 నుంచి ఉందండి. అసలు అయితే మాది లేడీస్ వింగ్. ఇది లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్తో కలిసి మేము అలా ఒక లేడీస్ వింగ్ అఫిలియేటెడ్గా ఉండేవాళ్ళము. అయితే ఆ లయన్స్ ఇంటర్నేషనల్ వాళ్ళు వద్దు, మీరు కూడా లయన్స్గా కన్వర్ట్ అవ్వండి, మారిపోండి, లయన్స్ వద్దు అని అన్నప్పుడు మేము కాదు, మేము ఇలాగే ఉంటాం, ఎందుకంటే ఇది మా లేడీస్కి అనుకూలమైన టైంలో మేము చేసుకుంటాం. లైన్స్ అనేప్పటికీ రాత్రిపూట ఉంటాయి ఎక్కువ. అలాంటివి మాకు ఇష్టం లేక, అంటే ఉన్నవాళ్ళం మేము లైన్స్లో కూడా ఉన్నాం, నేను ఉన్నాను యాజ్ ఏ లైన్ సీనియర్ మెంబర్ని, అందరూ కూడా. అందువల్ల మేము కాదు అని మేము సొంతంగా లీనస్ సర్వీస్ ఆర్గనైజేషన్ అని 2021లో మాది ఎండ్ అయింది. జూన్ 30తో జూలై 1 నుంచి ఓన్గా రిజిస్టర్ చేసుకున్నాం. చండీగఢ్ మా హెడ్ ఆఫీసు, మా ప్యాటర్న్ అక్కడ ఉంటారు, లైనస్ సింధు మెహతా అని. ఇప్పుడు మీ ఆర్గనైజేషన్లో ఎంతమంది ఉన్నారు? స్టార్టింగ్ ఎంతమంది? ఇప్పుడు 9,000 మంది ఉన్నామండి. స్టార్టింగ్ ఇంకా చాలా 13, 14, 45 డిస్ట్రిక్ట్స్ ఉండేవి. అవి ఇప్పుడు 21 డిస్ట్రిక్ట్స్కి వచ్చినాయి. అప్పుడు మూతబడిన కారణంగా మళ్ళీ మేము డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం. మేమందరం కాదు, మనం ఉండాలి, చేసుకోవాలని ఓన్గా చేసుకుంటున్నాం. ఇప్పుడు సొంత మా బ్యానరు, సొంత ఇది, మా లోగో, ఇవన్నీ మాకు సొంతగా చేసుకున్నాం.
అందువల్ల అందరినీ ముందుకు రావాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు డెవలప్ చేస్తున్నాము. ఎవ్రీ ఇయర్ మెంబర్షిప్ గ్రోత్ అవుతుంది. అలాగే మా సంస్థ 6 దేశాల్లో కూడా ఉంది, వ్యాపించి ఉంది. అదేంటంటే గ్లోబల్ సర్వీస్ ఆర్గనైజేషన్. 6 కంట్రీస్కి కూడా, అంటే అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, యూకే, ఇండియా, 6 దేశాలు. 6 దేశాలకు కూడా నేను మన దేశం నుంచి ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆఫీసర్గా ఉన్నాను. 6 కూడా మేము ప్రతి 3 నెలలకు ఒకసారి మేము మీటింగ్ పెట్టుకుంటాం, జూమ్ మీటింగు. వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేస్తారు, మేము చేస్తాం. మ్యూచువల్గా ఒక్కొక్క వారం అందరం కలిసి 6 దేశాల్లోనూ సేమ్ ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తాం. ఈ వారం ఇది చెయ్యాలి అనుకున్నప్పుడు సెప్టెంబర్ సర్వీస్ వీక్ అని పెట్టుకుంటాము. ఆ వారం అంతా ఫస్ట్ వీక్ మేము సర్వీస్ వీక్ 6 దేశాల్లో కూడా చేస్తాం. అలాగే హంగర్ రిలీఫ్ అని పెట్టుకుంటాం. నవంబర్లో హంగర్ రిలీఫ్ ప్లస్ డయాబెటిక్ అని పెట్టుకుంటాం. అన్ని 6 దేశాల వాళ్ళం కూడా ఆ నెలలో అదే కార్యక్రమం చేస్తాం. అది థ్యాంక్ యూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ.